అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకు అంత విశిష్టత? రండి తెలుసుకుందాం. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానికి ప్రధాన కారణం ఈ రోజున భారత గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి రావటం. స్వాతంత్ర అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన జరిగింది. 1950 జనవరి 26 నుంచి మన దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజును పురస్కరించుకుని రిపబ్లిక్ డే జరుపుకుంటారు. భారత గణతంత్ర దినోత్సవం జాతీయ పండగ. గణతంత్ర దినోత్సవం అంటే మామూలు రోజు కాదు. మన దేశం భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటారు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును సూచిస్తుంది. భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ తర్వాత 26 జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీని భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం ప్రారంభమైంది. ఇది భారతదేశంలోని 3 జాతీయ పండుగల్లో ఒకటి. మిగిలినవి 2 గాంధీ జయంతి, మరొకటి స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. 26 జనవరి 1930 మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఇందులో బ్రిటిష్ పాలన నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేందుకు తీర్మానం చేశారు. భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో రాజ్పథ్లో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతికి 31 తుపాకుల గౌరవ వందనం ఇవ్వబడింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 26న ఈ రిపబ్లిక్ డే ఈవెంట్ను న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీనితో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక విదేశీ అతిథులను ఆహ్వానించే సాంప్రదాయం కూడా ఉంది. ఆ రోజున భారత రాష్ట్రపతి మొదటి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. ఆపై హాజరైన ప్రజలందరూ కలిసి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీంతో పాటు ఈరోజు అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమం సైనిక కవాతు ఉంటుంది. దీన్ని చూడటానికి ప్రజలు చాలా ఉత్సాహంగా తరలివస్తారు. రాజ్పథ్లోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని పుష్పగుచ్చం ఉంచిన తర్వాత కవాతు ప్రారంభమవుతుంది. ఇందులో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన వివిధ రెజిమెంట్లు ఉంటాయి. భారతదేశం కూడా తన సైనిక బలాన్ని ప్రదర్శించి మనల్ని మనం రక్షించుకోగల సమర్థులమని ప్రపంచానికి సందేశాన్ని అందించే కార్యక్రమం ఇది. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం భారతదేశ విదేశాంగ విధానానికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వివిధ దేశాల నుంచి ముఖ్య అతిథుల రాక భారతదేశానికి ఈ దేశాలతో తన సంబంధాలను పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. మన దేశంలోని 3 జాతీయ పండుగల్లో గణతంత్ర దినోత్సవం ఒకటి. ఈరోజు మన గణతంత్ర ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అందుకే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే భారతదేశం ఎవరిని భయపెట్టడానికి కాదు, మనల్ని మనం రక్షించుకోగల సమర్థులమని సందేశం పంపడానికి తన వ్యూహాత్మక శక్తిని ప్రదర్శించే రోజు ఇది. జనవరి 26 మన దేశానికి చారిత్రాత్మకమైన పండుగ. కాబట్టి మనం ఈ పండుగను పూర్తి ఉత్సాహంతో, గౌరవంతో జరుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.